ఇప్పుడు మనము వీటో అంటే ఏంటో తెలుసుకుందాం. వీటో విఈటిఓ వీటో అంటే ఏంటనేది క్లుప్తంగా మనం ఇక్కడ వివరించుకుందాము. బేసికల్గా వీటో అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది తెలుగులో చెప్పాలి అంటే రద్దు చేయడం అనేటువంటి ఒక అర్థం వస్తుందన్నమాట. అదే ఇంగ్లీష్లో చెప్పుకుంటే రిజెక్ట్ అంటే ఏదైనా ఒక ప్రొవిజన్ కానీ లేకపోతే ఇంకేదైనా చట్టాన్ని కానీ ఏదైనా ఒక దాన్ని లేదా ఒక బిల్లుని అమలు చేస్తున్నట్లయితే ఆ అమలు చేసేటువంటి బిల్లుని రద్దు చేయడాన్ని మనము ఏమంటాము అంటే వీటో అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లా చెప్పకూడదు. బేసికల్గా చెప్పాలంటే వీటో అనేటువంటిది ఏదైనా ఒక లెజిస్లేచర్కి కానీ లేకపోతే ఏదైనా ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థకి కానీ ఈ వీటో అధికారం అనేటువంటిది దేనికి యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక దాన్ని నిలుపుదల చేయడం కోసం అంటే స్టాప్ చేయడం కోసం ఈ వీటో అధికారాన్ని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఉదాహరణగా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన అసెంబ్లీయే ఉందనుకుందాం, అంటే పార్లమెంటు తీసుకుందాము. ఆ పార్లమెంట్లో మనకి మొత్తం కూడా 545 మెంబర్స్ ఉంటారు పార్లమెంట్లో. ఏదైనా ఒక బిల్లుని రూపొందించాలి అంటే ఈ 545 మెంబర్స్లో మెజారిటీ పీపుల్ దానికి ఓటేసినప్పుడు ఆ బిల్లు అనేటువంటిది ఆమోదానికి రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారనమాట. సో రాష్ట్రపతి వేసినటువంటి ఆమోద ముద్ర ఏదైతే ఉంటుందో దానివల్లనే దానికి ఆ చట్టానికి అఫీషియల్గా అధికారం అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే చట్టం అనేటువంటిది అమల్లోకి వస్తుందన్నమాట. అంటే ఆ చట్టం అనేటువంటిది రూపొందుతుందన్నమాట ఇండియాలో. అయితే ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తికి వీటో అనేటువంటి అధికారం అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రెసిడెంట్ అనే వ్యక్తి వీటో అధికారాన్ని యూజ్ చేసుకొని ఆ బిల్లుని రద్దు చేయొచ్చు అనమాట. దీంట్లో మొత్తం కూడా త్రీ కేటగిరీస్ కింద ఉంటుందన్నమాట. మొదటిది ఏంటంటే రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే కంప్లీట్గా దాన్ని రద్దు చేయడం, అంటే ఆ బిల్లు అనేటువంటిది కంప్లీట్గా రద్దు చేయడం అనేటువంటిది మొదటి ప్రాసెస్. ఇంకా రెండవ ప్రాసెస్ ఏంటంటే సస్పెన్షన్ అనమాట. అంటే సస్పెన్షన్ అంటే కంప్లీట్గా రద్దు చేయకుండా ప్రస్తుతానికి అంటే ఆ టైంకి టెంపరీగా దాన్ని సస్పెండ్ చేయడం అనమాట. ఇప్పుడు మన పరిభాషలో చెప్పుకోవాలి అంటే దాన్ని తిరిగి మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తారనమాట. తిరిగి పార్లమెంట్కి పంపించడం అంటే ఈ పర్టికులర్ బిల్లుని పునఃపరిశీలించండి అంటే తిరిగి మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని రాష్ట్రపతి గారు తన యొక్క వీటో అధికారాన్ని యూజ్ చేసుకొని పార్లమెంట్కి తిప్పి పంపుతారు. ఇక మూడో అధికారం ఏంటి అంటే వీటో కింద రాష్ట్రపతి గారు దీనిని అమలు చేయమని కానీ లేకపోతే అమలు చేయొద్దని కానీ ఏ విధంగా చెప్పకుండా ఆ బిల్లుని తన వద్దే ఉంచేసుకుంటారనమాట. అంటే హోల్డ్లో పెడతారనమాట. దాన్ని హోల్డ్లో పెట్టినప్పుడు అది ఏ విధంగానూ అమల్లోకి రాదు. కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ తర్వాత ఆ బిల్లు అనేటువంటిది వీగిపోతుంది అనమాట. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మూడింటికి ఒకటి వచ్చి అబ్సల్యూట్ అంటే కంప్లీట్గా బిల్లుని రద్దు చేయడం. ఇంకా రెండవది సస్పెన్షన్ అంటే రద్దు చేయకుండా బిల్లుని తిప్పి పంపడం. ఇక మూడోది పాకెట్ అంటే ఏంటి, సింపుల్గా మనకి ఏదైనా వస్తువు ఉంటే మనం ఏం చేస్తాం, డబ్బులు ఉంటే మనం ఏం చేస్తాం, పాకెట్లో పెట్టుకుంటాం కదా, దాచుకోవడం అనమాట పాకెట్లో. సేమ్ అదేవిధంగా ఈ బిల్లుని రాష్ట్రపతి తన దగ్గరే ఉంచుకుంటే దాన్ని పాకెట్ అంటాం. ఈ మూడు అధికారాల కింద ఏదైనా ఒక బిల్లును రద్దు చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ లేకపోతే హోల్డ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఇది నార్మల్గా వీటో అనేటువంటిది జనరల్గా మీకు అర్థం కావడం కోసం చెప్పినటువంటిది ఈ వీటో. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. వీటో అనేటువంటిది ఏంటంటే ఏదైనా ఒక బిల్లుని కానీ లేకపోతే ఏదైనా ఒక దాన్ని రద్దు చేయడాన్ని మనం వీటో అంటాము. వీటో అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వీటో అనేటువంటి వర్డ్ అనేది ఉంది రోమన్ వర్డ్ నుంచి వచ్చినటువంటి ఒక పదమే ఈ వీటో అనేటువంటి పదం అనమాట. అయితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పింది ఏంటి అంటే మన పార్లమెంట్ యొక్క లెజిస్లేచర్ గురించి, అక్కడ వీటో అనేటువంటిది ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి చెప్పాను అనమాట. అలా కాకుండా ప్రపంచం మొత్తానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం మొత్తానికి పార్లమెంట్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అదే అన్ని బిల్లుల్ని ఆమోదిస్తుంది అనమాట. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద కొన్ని బిల్లుల్ని ఆమోదించడానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని మనము ఐక్యరాజ్య సమితి అంటాం అన్నమాట. ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ వీటో అనేటువంటి అధికారము
అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఈ వీటో అనేటువంటి అధికారం దేని కిందికి వస్తుందంటే యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. అంటే ఈ ఐక్యరాజ్య సమితి కింద ఉన్నటువంటి ఈ యుఎన్ఎస్సి అనేటువంటి ఈ వ్యవస్థలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 సభ్య దేశాలు పర్మనెంట్ సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. అయితే ఈ 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 పర్మనెంట్ సభ్య దేశాలు మన ప్రపంచంలో జరిగే ఏ మూలనైనా ఏ యుద్ధాలైనా సరే ఇంకేదైనా సరే జరిగినప్పుడు దాని మీద ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క దేశం వీటోని యూజ్ చేసుకుంటే, అంటే ఒక్క దేశమైనా సరే రిజెక్ట్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది అంటే ఆ బిల్లు అమల్లోకి రాకుండా పోతుంది అనమాట. మామూలుగా అయితే మన లెజిస్లేచర్లో ఎట్లా తీసుకుంటాము 2/3 రూల్ ప్రకారం తీసుకుంటాం, అంతే కదా. సో లేకపోతే 3/4 రూల్ ప్రకారం మనము పర్మిషన్ అంటే ఒకదాన్ని అమల్లోకి తీసుకురావాలన్నా రిజెక్ట్ చేయాలనేటువంటి దాన్ని తీసుకొస్తాం అనమాట. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ 5 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్క దేశం కూడా అంగీకారం తెలపకపోతే ఆ పర్టికులర్ బిల్ అనేటువంటిది పూర్తిగా రద్దయిపోతుంది అన్నమాట. ఇంతకీ ఈ 5 పర్మనెంట్ దేశాలు ఏంటి అంటే యుఎన్ఎస్సిలో 1 అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 బ్రిటన్, 5 ఫ్రాన్స్. ఈ 5 సభ్య దేశాలు పర్మనెంట్ సభ్య దేశాలుగా యుఎన్ఎస్సిలో ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా. అయితే ప్రస్తుతం మన భారతదేశం కూడా యుఎన్ఎస్సిలో అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్య దేశంగా అవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదనని ఐక్యరాజ్య సమితి ముందుకి తీసుకెళ్ళామన్నమాట. అంటే మనము యాక్చువల్గా ఇప్పటి వరకు 8 టైమ్స్ అంటే 8 సార్లు ఈ యుఎన్ఎస్సిలో టెంపరీ మెంబర్గా ఉన్నాం అనమాట. అంటే ఇది ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి, అంటే పర్మనెంట్గా ఉన్నటువంటి 5 దేశాలు మాత్రం శాశ్వతంగా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ టెంపరీ మిగతా 15 దేశాల్లో మిగతా 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మెంబర్స్గా ఆ 10 కంట్రీస్ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు పర్మనెంట్గా ఉండరు, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ అవుతూ ఉంటారు. మొత్తం ఓవరాల్గా 190 కంట్రీస్ వరకు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఓటు అనేటువంటిది మొత్తం అందరూ వేస్తారు. సో అందరూ ఓటుతో పోలిస్తే పర్మనెంట్గా ఉన్నటువంటి 5 దేశాలు ఒక ఓటు మాత్రం చాలా స్పెషల్ అనమాట. అన్ని దేశాలు అంగీకారం తెలిపి పర్మనెంట్గా ఉన్నటువంటి 5 దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, తర్వాత ఫ్రాన్స్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఈ దేశాల్లో ఏ ఒక్క దేశం ఓటు అయిపోయినా కానీ ఆ బిల్ అనేటువంటిది రద్దు అయిపోతుంది అనమాట. ఓకేనా. కానీ మిగతా దేశాల అన్ని అంగీకారం తెలపకపోయినా పెద్ద విషయం ఏమి ఉండదు అనమాట అందులో. అంటే దాన్ని పరిగణలోకి తీసుకోరనమాట, కాకపోతే సభ్యులుగా ఉంటారు వాళ్ళు, అంతే. ఓకేనా. అలాగే మన భారతదేశం కూడా 8 టైమ్స్ టెంపరీ మెంబర్గా ఈ యుఎన్ఎస్సిలో ఉన్నదన్నమాట. ఓకేనా. అయితే ప్రస్తుతం మాత్రం పర్మనెంట్ దేశం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితికి ప్రపోజల్ పెట్టారు. సో ఇప్పుడు దాని మీద చర్చ నడుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే యుఎన్ఎస్సి అనేటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ సిస్టమ్ అన్నమాట. అంటే ప్రపంచంలో ఏం జరిగినా దాని మీద తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది అత్యున్నతమైనటువంటి అధికారం అన్నమాట. అంత అత్యున్నతమైనటువంటి అధికారం ఏదైతే ఉంటుందో ఆ అత్యున్నతమైన అధికారాన్ని గెయిన్ చేయాలి అంటే ఆ పర్టికులర్ దాంట్లో మెంబర్ అవ్వడానికి ఏవైతే ప్రోటోకాల్ ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ అయినటువంటి ప్రోటోకాల్. అందుకే ఈ 5 మాత్రమే, అంటే ఇది ఎస్టాబ్లిష్ అయింది 1945 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది యుఎన్ఎస్సి అనేది. అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది 1945లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 5 సభ్య దేశాలు మాత్రమే పర్మనెంట్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇంకా ఏ ఒక్క దేశాన్ని కూడా
పర్మనెంట్ దేశాలుగా ఇందులో చేర్చలేదన్నమాట. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఎట్లాగా భారత రాజ్యాంగం ఉందో, భారత రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్ ఎట్లా అయితే ఉన్నాయో, అదేవిధంగా యుఎన్ఎస్సి అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి కింద, ఈ ఐక్యరాజ్య సమితి కింద ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇందులో మొత్తము 111 ఆర్టికల్స్ ఉన్నాయి, 19 చార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక ప్రియాంబుల్ ఉందన్నమాట. సో ఏంది ఈ 1100 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 19 చార్టర్స్ కింద జాయిన్ చేశారు. ఈ ప్రియాంబుల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మొదటి ఇంటెన్షన్ వచ్చి శాంతి భద్రతలను కాపాడడం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా సరే శాంతి భద్రతలు కి నష్టం వాటిల్లుతున్నప్పుడు ఈ సభ్య దేశాలన్నీ కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాయన్నమాట. అంటే ఒక 2 దేశాల మధ్య యుద్ధం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, దీని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. అంటే 2024లో దీని మీద కూడా ఒక సభని నిర్వహించారనమాట. అయితే అది రష్యా కూడా ఒక పర్మనెంట్ మెంబర్గా ఉంది కాబట్టి ఓటే ఆటోమేటిక్గా నీకు మనకు తెలిసిందే, ఆ రష్యా ఓటు వేయకపోతే ఆటోమేటిక్గా నీకు ఆ బిల్ అనేటువంటిది రిజెక్ట్ అయిపోతుంది. అందువల్లే అది ఆమోదంలోకి రాలేదు. ఇంకా రెండవది వచ్చి ప్రియాంబులు దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం. అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో స్నేహభావాన్ని పెంపొందించే విధంగా చేయడం ఈ యుఎన్ఎస్సి యొక్క ప్రియాంబుల్ అంటే మెయిన్ ఇంటెన్షన్. ఇంకా మూడోది వచ్చి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక దేశానికి కానీ లేకపోతే ఏదైనా ఒక రీజియన్కి కానీ సహాయ సహకారాలను అందించడం, ఇది మూడవది. ఇక నాలుగవది వచ్చి మానవ హక్కులను కాపాడడం, స్వేచ్ఛాయుతమైనటువంటి అవకాశాలని, అంటే ప్రతి ఒక్క దేశానికి కానీ లేకపోతే దేశంలో ఉన్న పౌరులకు కానీ స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులని ప్రొవైడ్ చేయడం దీనిటువంటి ప్రియాంబుల్ యొక్క మేజర్ ఇంటెన్షన్. ఓకేనా. ఇప్పుడు మన దేశం ఏదైతే పర్మనెంట్ దేశం అవ్వాలి అనుకుంటుందో ఈ యుఎన్ఎస్సిలో దీనికి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని బట్టి మనం ఆ దేశాన్ని కూడా పర్మనెంట్ సభ్య దేశంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగెస్ట్ ప్రోటోకాల్ అనమాట. దానివల్ల మాత్రమే డిలే అవుతుంది. చాలాసార్లు ప్రపోజల్ పెట్టినప్పటికీ ఇప్పటి వరకు మనది పర్మనెంట్ దేశం అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు చాలా దేశాలు, అంటే ఈ యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే చాలా దేశాలు ఉన్నాయో అందులో చాలా దేశాలు రష్యాతో సహా మన ఇండియాకి సపోర్ట్గా నిలుస్తున్నాయి. మేజర్గా చైనానే సపోర్ట్ చేయట్లేదని అందరూ అంటున్నారు. బట్ కానీ ఈ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది చైనా చైనా యాక్సెప్ట్ చేస్తుందో లేదా అని పక్కన పెడితే, ముందు మన దేశం ఇందులో పర్మనెంట్ సభ్య దేశం అవ్వాలి అంటే ఇందులో ఉన్నటువంటి ఏదైతే చట్టం ఉందో, అంటే లా ఏదైతే ఉందో దాన్ని సవరించాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇందులో ఉన్నటువంటి అధికారణ ఏదైతే ఉంటుందో ఆ అధికారాన్ని సవరించాల్సి ఉంటుంది. మెయిన్ ఇందులో ఏ దేశాన్నైనా పర్మనెంట్ దేశంగా యాక్సెప్ట్ చేయాలి అంటే యుఎన్ఎస్సిలో పర్మనెంట్ దేశం అవ్వాలంటే మొదట 2/3 రూల్. 2/3 రూల్ అంటే మొత్తం సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో యుఎన్ఎస్సిలో 190 వరకు ఉంటాయి అనుకుంటా. ఐ థింక్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఈ మొత్తం దేశాల్లో 2/3 ప్రకారము అంటే మెజారిటీ పీపుల్ దీన్ని అంగీకరించాలి. ఇది మొదటిది. ఇక రెండవ రూల్ ఏంటి అంటే పర్మనెంట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్మనెంట్ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు. అంటే 2/3 ప్రకారం ఈ యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసినప్పటికీ ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం యాక్సెప్ట్ చేయకపోయినా మన దేశం పర్మనెంట్ మెంబర్షిప్ని పొందలేదన్నమాట. సో అందుకోసమనే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిగతా దేశాలు యాక్సెప్ట్ చేసినప్పటికీ చైనా అనేటువంటిది మనకి సపోర్ట్ చేయట్లేదు. అందువల్ల మాత్రమే ఇది ఎక్కువగా రిజెక్ట్ అవుతూ వచ్చిందనమాట. అంటే మన దేశం ఇప్పటివరకు పర్మనెంట్ దేశం అవ్వకపోవడానికి చైనా చాలాసార్లు అడ్డుపడిందని అందరి అభిప్రాయం. సో దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 63 అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సవరించాల్సి ఉంటుంది.
అంటే ఈ 3 జరిగినప్పుడు మాత్రమే మన దేశము యుఎన్ఎస్సిలో పర్మనెంట్ దేశం అవ్వగలుగుతుంది. మొదటిదొచ్చి అందులో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేయాలి. ఇక సెకండ్ వన్ వచ్చి పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అనేటువంటి దేశాలు, పర్మనెంట్ దేశాలు ఏవైతే ఉన్నాయో, రష్యా, ఈ పర్మనెంట్ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇక 63 ఆర్టికల్ని సవరించాలి. ఈ 3 జరిగినప్పుడు మన దేశం అందులో పర్మనెంట్ సభ్య దేశం అవుతుంది. ఎప్పుడైతే మన దేశం అందులో పర్మనెంట్ సభ్య దేశం అవుతుందో అప్పుడు మనకు కూడా ప్రపంచ దేశాలన్నిటిలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఏర్పడుతుందన్నమాట. అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని మనం రిజెక్ట్ చేసేటువంటి హక్కు మనకి కలుగుతుందన్నమాట. ఓకేనా? ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి పవర్. ఎప్పుడైతే మనకు ఆ పవర్ వస్తుందో ఆటోమేటిక్గా మన దేశం కూడా ప్రపంచ దేశాల మీద ఒక రకమైనటువంటి అధికారం, ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు మనకి కలుగుతుందన్నమాట. మన భారతీయులందరూ ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్ కావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క దేశం కూడా మన దేశానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వీటో అనేటువంటిది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేస్తే నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. నాకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ మీకు అందించడానికి ప్రయత్నం చేశాను అన్నమాట.